మాజీ మంత్రి అంబటి రాంబాబు తన పార్టీ ఛానల్ కేబుల్స్ లో రావడం లేదంటూ కేబుల్ ఆపరేటర్లపై తిరగబడేందుకు పరోక్షంగా పిలుపునిచ్చారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. గతంలో కేబుల్ రంగంలో ఉన్న అంబటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఏ ఒక్క ఛానల్ను కూడా ఆపే అధికారం, శక్తి ఆపరేటర్ చేతిలో ఉండదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 1980 నుంచి తాము కేబుల్ రంగంలో ఉన్నామని, ఏ పార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. గతంలో ఈ కేబుల్ రంగంలో కూడా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు దీని స్థితిగతులన్నీ తెలిసి కూడా ఆయన ఈ రకంగా ఆయన వీడియోలో తెలియజేయడం అనేది చాలా విచారకరమైన విషయం. కేబుల్ ఆపరేటర్లు ఎవరు కూడా ఏ ఛానల్స్ యొక్క ప్రసారాల స్థితిగతుల్ని నిలువరించడం కానీ, ప్రసారం చేయడం కానీ ఆ పాత్రలో వారు ఉండరు. సో ఈ కేబుల్ ఆపరేటర్లను ప్రశ్నించండి నేను ప్రతిసారి వాళ్ళ అనుకూల పత్రికల్లో కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి వస్తున్న విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. 1980 దశకంలో ఇంటింటికి 2 పూట్ల సినిమాలు వేసి కేబుల్ ద్వారా అనుసంధానం చేస్తూ ఇవాళ వేలాది ఛానల్స్ రూపంలో లక్షలాది మందికి అభిమానాన్ని చూరుకుంటున్న కేబుల్ ఇండస్ట్రీలో ఈ రకమైన పరిశ్రమ హోమ్ ఎంటర్టైన్మెంట్, వినోదరంగ పరిశ్రమ, ఇన్ఫర్మేషన్కి, అటు వార్తా విశేషాలకి వేదికగా మారడంలో మూలస్తంభమైనటువంటి కేబుల్ ఆపరేటర్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రకమైన ఫెసిలిటీస్ లేకపోయినా అసంఘటిత రంగం కింద దీన్ని ఏర్పరచుకుని ఆనాటి నుంచి నేటి వరకు కూడా స్వయం ఉపాధితో నిర్మించుకున్న ఈ సంస్థని, ఇందులో జీవనోపాధి గడుపుతున్న ఆపరేటర్ల మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అన్నది అంబటి రాంబాబు లాంటి వారికి తగదని చెప్పేసరి ఈ సమావేశ సందర్భంగా మేము తెలియజేయదలుచుకున్నాం. ఏ రకంగానూ రాజకీయ పరంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా స్వయం వృత్తితో మేము నిర్మించుకున్న వ్యాపార రంగం ఇది. ప్రభుత్వానికి ట్యాక్స్లు వేయడానికి మాత్రమే మా రంగం గుర్తించబడింది. మాకు ఈ రోజుకి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఈ కేబుల్ రంగాన్ని బేస్ చేసుకుంటూనే అనేక ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, ఇవాళ దాని ద్వారాగా ఇంటర్నెట్ సర్వీసెస్, ఆ ఇంటర్నెట్ ద్వారాగా వెబ్ ఛానల్స్, లేకపోతే ఇతర ఇన్ఫర్మేషన్, వార్తా విశేషాలు, ప్రత్యక్ష ప్రసారాలు, వినోదము, విజ్ఞానము, ఇవన్నిటికీ ఒక ప్రసార వారధిలాగా ప్రతి ఇంటికి కేబుల్ వైర్ల ద్వారా మనకి అందించేవాడు కేబుల్ ఆపరేటర్. అట్లాంటి ఆపరేటర్ని వాళ్ళ సులభన భావనతో కానీ, లేదా అట్లాంటి ఆపరేటర్ వ్యవస్థను నిర్మూలన చేస్తూ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ యొక్క సమస్య ఏదైతే ఉందో, మీ యొక్క ఛానల్ సమస్య, లేకపోతే ఇతర మీ సమస్య ఏదైతే ఉందో, అది ఏ పరిధిలో ఉన్నదో, అది ఎక్కడ పరిష్కరించుకోవాలో అన్నీ తెలుసున్న మీరు అక్కడ వారిని కానీ న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఎదుర్కోవడం చేతకాక సామాన్య మానవ జీవితం గడుపుతున్న కేబుల్ ఆపరేటర్ల మీద మీ వీడియోల ద్వారాగా ఈ రకంగా దాడి చేయడం, వీళ్ళ జీవనోపాధికి విఘాతం కలిగించడం అన్నది ఇది ఏమాత్రం సమ్మతం కాదని, ఇలాంటి విషయాలు భవిష్యత్తులో కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ మీద అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే వారి యొక్క అనీయులు కానీ చేపట్టరాదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరియు నిన్నటి జరిగిన రివ్యూ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వారు ఏపీ ఫైబర్ నెట్ మీద గత 5 ఏళ్ళలో జరిగిన వాతావరణాన్ని, భవిష్యత్తులో చేయవలసిన దాని మీద కూడా వారు ఒక